మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరి కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన. నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసిరు. ఆ రోజున చూసిన ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అదే అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం. అని విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకటారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఎంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు. లైవ్లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు, కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ కార్మికుల రోడ్ల మీద, అరే ఆనాటి 66లో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తుర్రు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? 3 ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అంటే దీనికి మరి నువ్వు అడిగిందని చెప్తా. దీనికంటే ముందు ఒక పాయింట్, ఒక జ్ఞాపకం వచ్చింది. నువ్వు అడుగుతుంటే, ప్రశ్నలు అడుగుతుంటే, నేను ఇప్పుడు మా మస్తాన్తో మేము మాట్లాడుతుంటే కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత యంత్రాంగము బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో కొంతమంది అధికారులను మార్పులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో కమ్మని కొంత డిజైన్ ఇచ్చినట్టున్నారు విశాఖ స్టీల్ సంబంధించిన కొంత ఉన్నతాధికారులని. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ విశాఖ నష్టాలలో ఉంది. ఈ నష్టాలలో ఉన్నదనేది, నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఆదుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో ఉండే. విశాఖ స్టీల్ కాపాడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే కొత్త నాటకాన్ని, దీన్ని ఎట్లయినా సరే
ఈ విశాఖ ఈ 2.5 లక్షల కోట్ల ఆస్తిని ఎట్లన్నా దీన్ని మింగాలనే కుట్రతోటి కొంత అధికారులు ఒక చర్చ స్టార్ట్ చేశారు. ఏమనంటే ఇది క్యాన్సర్ పేషెంట్ లాంటిది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ లాంటిది అని ఒక ముద్ర వేసి ఇది చనిపోతుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, దీన్ని ఎట్లా చనిపోయేదే అనేది ఒక వ్యవస్థ అందులో కుట్ర స్టార్ట్ చేసింది. మనము జనరల్గా మనం చూస్తుంటాము, మనం అనేక మందిని క్యాన్సర్ పేషెంట్లను చూస్తుంటాం సమాజంలో. అనుకోకుండా ఎవరిళ్ళైనా సరే క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మనం చంపుకుంటామండి. ఒక పేదవాడు నెలకు 10,000 జీతం వచ్చే ఒక పేదవాడు కూడా అనుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఎవరికైనా భర్తకో భార్యకో తల్లికో తండ్రికో క్యాన్సర్ పేషెంట్ అయితే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యాధి, 10,000 జీతగాడు కూడా 50 లక్షలు కోటి రూపాయలు అప్పులు వేసి ఆ కుటుంబంలో ఆ పేషెంట్ను బతుకుతాడో అనే ఆశతో బతికించడానికి ప్రయత్నం చేసే ఒక ఇంగిత జ్ఞానము కూడా బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. సహజంగా మీరు ఆలోచన చేద్దాం. మనం నేను ప్రాక్టికల్గా చూసిన, నేను అనేక మంది క్యాన్సర్ పేషెంట్స్ వెళ్ళని చూసిన. 10,000 జీతం చేసే ఒక భర్త క్యాన్సర్ పేషెంట్ వస్తే భార్య 10,000 జీతానికి పోయి భర్తకు ఊరి మీద వాడి అప్పులు చేసి 20 లక్షలు 30 లక్షలు అప్పులు చేసి తల్లిదండ్రులు భార్య ఆ పేషెంట్ బతికించుకుందాం ఒక ఆశతో ఒక భార్య, ఆ కొడుకు బతకాలని ఒక తల్లి, బతకాలని ఒక తండ్రి, ఒక కుటుంబము తిన్న తిండి పెయ్యికి ఇంకా పరిస్థితులలో వాళ్ళందరూ ఆ భర్తని కొడుకుని కాపాడుకోవడానికి 10,000 జీతంతో జీవిస్తున్న కుటుంబం కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పులు చేసి ఆ తల్లి ఆ కొడుకుని ఆ భార్య ఆ భర్తని కాపాడుకునే ప్రయత్నం చేసి అలాంటి జ్ఞానము ఒక పేదవాడికి ఉందే. ఈ జ్ఞానం కూడా ఒక బీజేపీ ప్రభుత్వానికి ప్రధానమంత్రికి మోడీకి లేదా? ఇంత షేమ్. ఈ జ్ఞానం కూడా మీ చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్కి మీ పవన్ కళ్యాణ్ లేకపోవడం దురదృష్టకరం.